ప్రజా సమస్యలను పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీకి తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలు ఒకటై కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్టే పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ పార్లమెంటుపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా దృష్టి సారించింది. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మెజార్టీ తీసుకువచ్చేందుకైతే పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో సైతం ఊరు రకాలే తిరుగుతున్నారు ఎమ్మెల్యే జిఎంఆర్. ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ప్రచారం ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అన్న? ఏంటన్నా ఎట్లా ఏం జరుగుతుంది? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ప్రచారం ఎట్లుంది? నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు? సో ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మేము ఈ 4 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తీరును చూసి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా భారీ మెజార్టీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము ప్రజలకు కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. మేము 6 గ్యారెంటీలు మీకు ఇస్తామని చెప్పినాము. ఆల్రెడీ ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఈ పథకాలు అమలు అవుతా ఉన్నాయి. బ్రహ్మాండంగా అమలు అవుతా ఉన్నాయి. ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. రుణమాఫీ కూడా వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు చేసి తీర్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా మా పట్ల పూర్తిగా నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నారు. మాకు భారీ మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. అంటే అన్న, ఒకవైపు చూస్తున్నాం సంక్షేమ పథకాలు మీరు ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్తో ఆగిపోయినాయి. కానీ ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే నేరుగా ప్రజలకు చేయలేకనే తప్పించుకుంటుందంటూ చెప్తున్నారు. దీన్ని, ఈ సమస్యను ప్రజలకు ఎట్లా చేరవేయబోతున్నారు? ఇప్పుడు బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాలు ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని వ్యక్తులకు ఎలాంటి అర్హతలు ఈరోజు మా గురించి మాట్లాడడానికి? ఎందుకంటే మేము వచ్చి 4 నెలలు అయింది. అధికారంలోకి వచ్చి 4 నెలల్లో మేము ఇచ్చిన హామీలు ఆరోగ్యశ్రీ పథకం, ఇప్పటిదాకా చెప్పినట్టు బస్సులలో, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రజలకు చెప్తా ఉన్నాం, ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న బిల్లు ఇస్తున్నారు. కానీ మేము అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది, మేము బిల్లులు అడగట్లేదు సార్, అక్కడక్కడ కొందరు కడుతున్నారని చెప్తున్నారు. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, ఈరోజు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు, మీరు ఎవరు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టొద్దు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే నా పేరు చెప్పండి, ఎమ్మెల్యే గారు వద్దన్నారని చెప్పండి. ఎందుకంటే జీరో బిల్ అనేది ఎన్నికల కోడ్ తర్వాత మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది. రేపు ఇంకా ఆరోగ్యశ్రీ పథకం కూడా బ్రహ్మాండంగా అమలు అవుతా ఉంది. 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నాం. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు? కేంద్రంలో 2014లో ఇదే నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. రైతులను 2022 వరకు రైతులకు రెట్టింపు ఆదాయం కల్పిస్తున్నాడు. ప్రతి ఇల్లు అంటే నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తున్న మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని ఇండ్లు కట్టించిండు, ఎంతమందికి ఈరోజు నిత్యావసర సరుకులు తక్కువ ధరకి ఇస్తా ఉన్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు చూస్తున్నాం, ఈరోజు సీఎం కేసీఆర్ కూడా పాలమూరుకు రాబోతున్నాడు. పాలమూరు పోరుబాట. ఒకవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధమవుతుంది. రాబోయే ఎన్నికల్లో విజయం తామేది అంటుంది. ఈ 2 వ్యవహారాలను ఎట్లా చూస్తారు? ఒకవైపు బీజేపీని, మరోవైపు బీఆర్ఎస్. సార్, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పదలుచుకుంటే, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారు తలపెట్టిన పోరుబాట ఏదైతుందో, నువ్వు పోరుబాట చేసినా, పొర్లు దండాలు పెట్టినా, ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరించారు. నువ్వు చెప్పే మాటలు వినే పరిస్థితులలో లేరు. నీవు చేసిన అన్యాయం, అక్రమాలు, అవినీతి గురించి ప్రజలు పెద్ద ఎత్తున నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మననే జరిగిన ఎన్నికలు, 4 నెలల క్రితం జరిగిన ఎన్నికలని నేను పండబెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నువ్వు ఏదో చేస్తా అంటే నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ మాయ మాటలు నమ్మి 10 ఏళ్ళు ఈ రాష్ట్రము 100 ఏళ్ళ అభివృద్ధిని వెనుకకు తీసుకుపోయినావు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను బొందబెట్టడానికి నిన్ను బొందబెట్టిరు. రేపు బీజేపీని కూడా బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా మా నియోజకవర్గం నుంచి 30,000 మెజార్టీతో ప్రస్తుత అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్ రెడ్డి గెలిపించుకోబోతామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ రావు, టీవీ.